Welcome to Easy Maths Tricks channel. So algebra maths tricks. ఓకే. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్తున్నాను. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 వాల్యూ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చెప్పాను. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 5. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. దెన్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం ఎట్లానో చూద్దాం. ఓకే. సో ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ అని ఆల్రెడీ తెలుసు మీకు. ఎక్స్ పవర్ ఎంఎన్ ఎక్స్ పవర్ ఎం ప్లస్ అని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అని రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 5 ఇచ్చారు. సో లాస్ట్ ఏంటి, ఎక్స్ పవర్ 4 ఉన్నప్పుడు ఏంటి, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేసాం. సో 2 టైమ్స్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఏంటి ఇచ్చారు చూసుకోండి, 2 ప్లస్లే. ఓకేనా. అంటే మనకి ఏం యూస్ చేయాలి, మైనస్ యూస్ చేయాలి. ఓకేనా. మైనస్ ఫామ్లో యూస్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఎక్స్ పవర్ 5 ఇచ్చారు. ఈ 5ని ఎట్లా రాయొచ్చు ఒకసారి చూడండి. ఎక్స్ పవర్ 5ని ఎట్లా రాయొచ్చు, ఎక్స్ పవర్ 2 ప్లస్ 3 అని రాయొచ్చు కదా. సో సెకండ్ ఫామ్లో యూజ్ అవుతుంది చూడండి, ఎక్స్ పవర్ ఎం ప్లస్ అని. అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే. అంటే ఏంటి, ఒకసారి స్క్వేర్ ఫామ్లో యూజ్ చేయాలి, ఒకసారి క్యూబ్ ఫామ్లో యూజ్ చేయాలి. స్క్వేర్ ఫామ్లో ఆల్రెడీ తెలుసు కదా, ఏ స్క్వేర్ మైనస్ 2. సో క్యూబ్ ఫామ్లో కూడా చెప్పాను, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను లాస్ట్ వీడియోస్లో. సో ఫామ్లో కూడా చెప్పాను. ఓకేనా. ఏ క్యూబ్ మైనస్ 3a. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం చూడండి. అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2. ఇక్కడ 2 ప్లస్లే కదా, మైనసే మనం తీసుకోవాల్సింది. ఓకే. ఏ అంటే ఏంటి 3. సో 3 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఓకేనా. అర్థమవుతుందమ్మా. సో 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2. సో 7. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి, ఇది ఏ ఫార్ములా, ఏ క్యూబ్ మైనస్ 3a ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా. చూడండి, ఏ క్యూబ్ మైనస్ 3a. ఓకే. సో ఏ అంటే ఎంత, 3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే 3. ఓకే. 3 క్యూబ్ అంటే 27. 3 ఇంటూ 3 కదా, 9 ఇంటూ 3 27 మైనస్ 9. సో 9 తీసేస్తే ఎంత, 18. ఓకేనా. ఎంత వచ్చింది, 18. సో ఇప్పుడు ఏంటి, ఈ రెండు మల్టిప్లై చేసి చూడండి ఒకసారి. ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏ క్యూబ్ మైనస్ 3a ఇంటూ మైనస్ ఏ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 వాల్యూ అప్లై చేయాలి. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ వాల్యూ అంటే ఏ క్యూబ్ మైనస్ 3a. సో ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేసి మల్టిప్లై చేసి మైనస్ ఏ చెయ్యాలి. సో అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ వాల్యూ అంత, ఏ స్క్వేర్ మైనస్ 2 అంటే 7. ఓకేనా. 18. ఓకే. మైనస్ ఏ అంటే ఎంత, ఇక్కడ ఏ అంటే ఎంత చూడండి, 3 కదా, 3 వేయండి. ఓకే. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 7 8 జార్ 56. ఓకేనా. 7 1 జార్ 7, 7 ప్లస్ 5 అంటే 12. సో 126 మైనస్ 3 అంటే ఎంత, 123 ఈజ్ ద ఆన్సర్. ఓకే. అర్థమైందా. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చారు. మనం వచ్చే ఫార్ములాస్లో ఏం తీసుకోవాలి చూడండి, ప్లస్ మైనస్. సో ప్లస్ వస్తుంది అంటే ఫార్ములాలో మనం ఏం తీసుకోవాలి, ప్లస్ వాల్యూ తీసుకోవాలి. అది ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 5 కదా ఉంది, ఎక్స్ పవర్ 5 అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. సో ఈ రెండు ఫార్ములాస్ కూడా తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ప్లస్ వాల్యూ తీసుకోవాలి, ఏ స్క్వేర్ ప్లస్ 2. ఓకే. సో 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2. 2 అంటే 4 ప్లస్ 2. సో 6. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇది కూడా ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ 3a. ఓకే. సో ఏ క్యూబ్ ప్లస్ 3a అంటే ఎంత, ఏ క్యూబ్ అంటే ఎంత, 2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2. ఓకేనా. 8 ప్లస్ 6. ఓకే. 8 ప్లస్ 6 అంటే 14. ఓకేనా. సో
ఓకే. నెక్స్ట్ చేయవలసింది ఏంటి, ఈ 2 మల్టిప్లై చేసి మైనస్ ఏ చేయాలి కదా, ఇది కామన్. ఓకేనా. సో రాసుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 3a మైనస్ ఏ. ఓకేనా. సో ఈ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ 2 6 ఇంటూ 14 మైనస్ ఏ అంటే ఎంత, ఏ వాల్యూ ఎంత 2. ఓకేనా. సో 84 మైనస్ 2, సో 82 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. ఓకే. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే, ఈ వాల్యూస్ ఎలా వస్తాయో అర్థమైతే చాలా ఈజీగా చేయగలరు. ఫస్ట్ ప్లస్ 2 ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రమే ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది. మిగతావన్నీ కూడా ప్లస్ మైనస్ ఇచ్చినా, మైనస్ ఇచ్చినా, మైనస్ ప్లస్ ఇచ్చినా ప్లస్సే వస్తుంది. ఓకే. ఓకేనా. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, వాల్యూస్ ప్లస్ వచ్చినప్పుడు మాత్రమే మైనస్ వస్తాయి, మిగతావన్నీ కూడా మైనస్లే. ఓకే, మైనస్ ఫార్ములాసే తీసుకోవాలి. ఓకేనా. ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రమే మైనస్ వస్తుంది, మిగతావన్నీ కూడా ప్లస్ వాల్యూసే తీసుకోవాలి. ఓకే. ప్లస్ ఇచ్చినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అయితే, క్యూబ్ అయితే ఏ క్యూబ్ మైనస్ 3a. సో 4 ఇచ్చినప్పుడు 2 టైమ్స్ చేయాలి. ఓకేనా. సో 5 ఇచ్చినప్పుడు ఇట్లా ఏ స్క్వేర్ మైనస్ 2 చేయాలి, ఏ క్యూబ్ మైనస్ 3a చేయాలి. సో మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసిన తర్వాత మైనస్ ఏ చేయాలి. సో అది కామన్ రెండిట్లకి కూడా. ఓకేనా. సో అర్థమైందా. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.